హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాము దొండకాయ పచ్చడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడొచ్చిన తర్వాత జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ధనియాలు 1 స్పూను, పల్లీలు 2 స్పూన్లు వేసిన తర్వాత పల్లీలు వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు 8 నుంచి 10 మిరపకాయల వరకు వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు 4, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఇప్పుడు వేగినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి 1/2 కిలో దొండకాయలు తీసుకొని కడిగి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఈ దొండకాయలు మాడిపోకుండా సిమ్లో వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇలా గరిటతో కలబెడుతూనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు మనము గ్రైండర్ పట్టుకుందాము. అందులో ఇప్పుడు వేయించుకున్న దొండకాయ ముక్కల్ని వేసి గ్రైండర్ పట్టుకోవాలి. అందులో సాల్ట్ 1 స్పూను, ఈ విధంగా మెత్తగా నేను నీళ్ళు వేసుకోకుండా గ్రైండర్ పట్టుకున్నాను. మరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మినపప్పు, శనగపప్పు 1 స్పూను, ఎల్లుల్లి, కరింపాకు, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు 1/2 స్పూను, వేగిన తర్వాత పచ్చడిను యాడ్ చేసుకొని మనం పోపు కలిసేటట్టు కలుపుకోవాలి. స్పూన్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పోపు పచ్చడి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఎంతో టేస్ట్ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయింది. ఇది వేడన్నంలోకి, దోశల్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్లు పెట్టండి.